ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో కాచిగూడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. హిందూపురం స్టేషన్ వద్ద 2 ఆవులను ఢీకొట్టింది. పెద్ద శబ్దం రావడంతో లోకో పైలట్ రైలును నిలిపివేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ను అడిగి తెలుసుకుందాం. ఎస్ లక్ష్మీప్రసాద్, చెప్పండి, ఇక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆవులను ఢీకొట్టడంపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం దేవరపల్లి వద్ద వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ అంటే కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందే భారత్ రైలు దేవరపల్లి అంటే హిందూపురం మండలం దేవరపల్లి వద్దకు రాగానే హఠాత్తుగా 2 ఆవులు రైల్వే ట్రాక్ పై పరిగెత్తుకుంటూ వచ్చాయి. అంటే 2 ఆవులు గొడవ పడుతూ రైల్వే ట్రాక్ పైకి రావడంతో ఈ వందే భారత్ రైలు ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో లోకో పైలట్ అప్రమత్తంగా ఉండటంతో పైన ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అయితే ఢీకొట్టిన తర్వాత కొంచెం ముందుకు వెళ్లి రైలు ఆగి ఒక్కసారి సాంకేతికంగా అన్ని పరీక్షలు చేశారు. ఇంజన్ కు సంబంధించి బోగీలకు సంబంధించి అన్ని పరీక్షలు చేశారు. అయితే సాంకేతికంగా ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే రైలు ముందుకెళ్లడం జరిగింది. ధన్యవాదాలు లక్ష్మీ ప్రసాద్.